కలియుగంలో దేవుడున్నాడు అని నిరూపించే 10 దేవాలయాలు. 10వది జగన్నాథ్ పూరి ఆలయం. ఇక్కడ గోపురం పైన జెండా ఎప్పుడూ గాలి వీచే దిశకు వ్యతిరేకంగా ఎగురుతూ ఉంటుంది. ఇంకా పగటి సమయంలో ఈ గుడి నీడ కూడా కనిపించదు. 9వది కామాఖ్యమాత దేవాలయం. సంవత్సరంలో ఒకసారి అమ్మవారి విగ్రహానికి రక్తస్రావం అవుతుంది. అలాగే పక్కనే ఉన్న బ్రహ్మపుత్ర నది కూడా ఎరుపెక్కుతుంది. 8వది వైష్ణోదేవి మందిర్. ఈ గుడిలో ఒక గుహలో అమ్మవారు జ్వాలాముఖి శక్తిగా ఇప్పటికీ అక్కడే ఉన్నారు. ఎవరికైతే ఆ అమ్మవారి నుంచి పిలుపొస్తుందో వాళ్ళు మాత్రమే అమ్మవారిని దర్శించుకోగలరు. 7వది కాశీ విశ్వనాథ ఆలయం వారణాసి. ఈ ఆలయాన్ని మొఘల్స్ నాశనం చేసినప్పుడు శివలింగం గంగాజలంలోకి వెళ్లిపోయి కొంతకాలానికి భక్తులకు దర్శనమిచ్చింది. 6వది సోమనాథ్ మందిర్. ఇక్కడ శివలింగం గాలిలో తేలుతూ ఉంటుంది. పురాణాల ప్రకారం చంద్రుణ్ణి ఇక్కడే శివుడు శాప విముక్తుని చేశాడంట. 5వది తిరుమల వెంకటేశ్వర స్వామి. ఇక్కడ వెంకటేశ్వర స్వామి విగ్రహానికి స్వయంగా చెమటలు పడుతూ ఉంటాయి. పూజారులు నిత్యం శుభ్రం చేస్తూనే ఉంటారు. 4వది మహాకాళేశ్వరాలయం ఉజ్జయిని. ఇక్కడ మహాకాళుని భస్మహారతి స్వయంగా ఆ శివుని రూపమని నమ్ముతారు. 3వది రామేశ్వరంలో నీటి మీద తేలే రాళ్లు. సాధారణంగా రాళ్లు నీటిలో మునిగిపోతాయి, కానీ ఈ రాళ్లను స్వయంగా శ్రీరాముడు రామసేతు నిర్మాణంలో ఉపయోగించినందున అవి నీళ్లలో మునిగిపోకుండా తేలుతూ ఉంటాయి. 2వది అరుణాచలం. ఈ అరుణాచల పర్వతం ప్రపంచంలోనే అతి పురాతనమైనది. అలాగే ఇక్కడ ఉండే పంచభూతాలలో సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే కొలువై ఉంటాడు. మొదటిది కేదార్నాథ్ ఆలయం. 2013లో వచ్చిన వరదల్లో ఆలయం చుట్టుపక్కల ప్రాంతమంతా భారీ